ఓటమి భయంతో చంద్రబాబు వైసీపీ ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్రలు చేశారని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో అల్లర్లు సృష్టించారని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుందే పోలీస్, ఎలక్షన్ సిబ్బందిని వాడుకోవడానికి అని విమర్శించారు. అయినా పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి 20,000 మెజార్టీతో తానే విజయం సాధిస్తానని నంబూరు శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులోని పెదకూరుపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడారు. వైసీపీ ఓటింగ్ ఉన్న చోట ఒక పథకం ప్రకారం దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. పెదకూరుపాడు నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమంను చూసి ప్రజలందరూ ఓటు వేయడంతోనే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సాగించిన దమనకాండ దృశ్యాలను ఆయన సెల్ ద్వారా మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ చేసుకోలేకపోతే అసలు మనం ఈ రాష్ట్రంలో ఉండలేము, కేవలం పొత్తు పెట్టుకుంది డిపార్ట్మెంట్లు వాడుకోవడానికి అన్న విధిగా వ్యవహరించడం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ కానీ వాడుకోవటంలో ఆయన దిట్ట. ఇలాంటి పొత్తులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యంగా ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని, బీసీలని. ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆ బూతుల్లో ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి బూత్లోకి అసలు ఎవరో సంబంధం లేకుండా 50 మంది పోవటం, అక్కడ బూత్ ఏజెంట్లను కొట్టడం, దౌర్జన్యాలు. ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీకి వచ్చే గ్రామాల్లో ముందు రోజు నైట్ నుంచే మరి డిపార్ట్మెంట్ని వశపరుచుకొని వైఎస్ఆర్ కార్యకర్తలని దొడ్లేరు కానీ కొట్టడం, అంటే కొడితే భయభ్రాంతులకి ఓటుకు రాకుండా ఓటింగ్ శాతం పడిపోయింది, మేము గెలవాలి ఎట్టయినా అనే ఉద్దేశంతో రాత్రిపూట్ల కొట్టడం, తెల్లారి లేడీస్ క్యూ చూసి ఇంకా రెచ్చిపోయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వస్తే ఆ గ్రామాల్లో బూత్లో జరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఏమైనా చూసుకుంటాము, మీరు కొట్టండి, లేకపోతే కొట్టించుకోండి, కేసులు పెడదాం, కేసులు పెట్టించుకోండి, ఈ రకంగా రెచ్చగొట్టి చంద్రబాబు చెప్తానే ఉన్నాడు, ఎక్కువ మంది కేసులు పెట్టించుకోండి, కార్యకర్తలు వాళ్ళకి నేను మేలు చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు. అదే ఇక్కడ అమలు చేయడం జరిగింది.